కృపగల దేవుడవు, దయగల తండ్రివి, వాత్సల్య పూర్ణుడవయ్యా నీవు. మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రకటన గ్రంథాన్ని చదువుతుంటే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలోను, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలోను 1,44,000 మంది కనిపిస్తారు. ఈరోజు నేను ఈ 1,44,000 మంది ఎవరు? అదొక ప్రశ్న. రెండో ప్రశ్న, ఈ 1,44,000 మంది ఎందుకు వస్తున్నారు? వారితో పనేంటి? మొదటిగా ఈ కొన్ని సహవాసాల వాళ్ళు ఏం చెబుతున్నారంటే, ఆ 1,44,000 మంది మేమే, మా సంఘమే, మేమే ఎత్తబడతాము, మేమే ప్రథమ ఫలము, మేమే పరిశుద్ధులమని చెప్పుకుంటూ ఉన్నారు ఈ యొక్క డినామినేషన్ వారు. ఎంత దూరం ఎందుకండి, మన ప్రాంతంలో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న కొన్ని సంఘాల వాళ్ళు కూడా ఆ 1,44,000 మంది మా మినిస్ట్రీనే, ఆ 1,44,000 మంది మా సంఘమే అని పాటలు పాడుకుంటూ రాగాలు తీస్తూ కాలర్ ఎగరేసేవాళ్ళు చాలామంది మనకు కనిపిస్తారు. ఇంకొక విషయం కూడా ఉంది. కొంతమంది అంటున్నారు ఈ 1,44,000 మంది ఎవరంటే పెళ్ళిని నిషేధించి సేవ చేస్తున్నటువంటి వాళ్ళు ఈ 1,44,000 మంది. మేము పెళ్లి చేసుకోలేదు, పెళ్లిని త్యాగం చేశాము, పెళ్లి చేసుకోకుండా సేవ చేసేవాళ్ళు ఈ 1,44,000 మంది అని మరికొంతమంది చెబుతున్నారు. ఇది ఒకటని కాదండి, ఇలా రకరకాలుగా చెప్పుకుంటూ ప్రజలను గజిబిజి చేస్తూ అయోమయానికి గురి చేస్తూ చాలామంది ఉన్నారు. అసలు వాస్తవంగా ఈ 1,44,000 మంది ఎవరు? వీరి గురించి బైబుల్ ఏమి చెబుతుంది? ఈ 1,44,000 మంది వీళ్ళెవరు? వీరి గురించి బైబిల్లో ఏమి రాయబడి ఉంది? ఆ విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. చూద్దాము. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం, మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని, ఇశ్రాయేలీల గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారు 1,44,000 మంది. దేవుడు కొంతమందిని ముద్రించాడు. ముద్రించుట అంటే ప్రత్యేకపరిచాడు, సెపరేట్ చేశాడు, ఏర్పరుచుకున్నాడు, ప్రతిష్ఠించుకున్నాడని అర్థం. దేవుడు కొంతమందిని ప్రతిష్ఠించుకున్నాడు, తన కోసము ముద్రించుకున్నాడు. అయితే ఈ 1,44,000 మందిని దేవుడు ముద్రించాడని ఇక్కడ చెప్పబడింది. ఈ 1,44,000 మంది కూడా ఇశ్రాయేలీయులు. ఇక్కడ మాట చాలా క్లియర్గా ఉంది. ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని, ఇశ్రాయేలీల గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారు 1,44,000 మంది. అంటే ముద్రించబడినటువంటి వారు అన్యజనులు కాదు. దేవుడు ముద్రించిన వారు ఎవరనుకున్నారు? ఈ 1,44,000 మందికి ఉన్నటువంటి 7 లక్షణాలు చెప్తా ఈరోజు. ఈ 7 లక్షణాల్లో మొదటి లక్షణం ఏంటంటే, ఈ 1,44,000 మంది మొదటిగా వీరు ఇశ్రాయేలు జాతి వారు. ఏదో ఒక గ్రూప్ వారు కాదు, ఒక సహవాసం వారు కాదు. ఈ 1,44,000 మంది ఎవరంటే, ఈ 1,44,000 మంది ఇశ్రాయేలీయులు. వాళ్ళ వివరం కూడా చెప్పాడు. యూదా గోత్రములో ముద్రింపబడిన వారు 12,000 మంది, రూబేను గోత్రములో 12,000 మంది, గాదు గోత్రములో 12,000 మంది, ఆషేరు గోత్రములో 12,000 మంది, నఫ్తాలి గోత్రములో 12,000 మంది, మనష్షే గోత్రములో 12,000 మంది, షిమ్యోను గోత్రములో 12,000 మంది, లేవి గోత్రములో 12,000 మంది, ఇస్సాకారు గోత్రములో 12,000 మంది, జబులూను గోత్రములో 12,000 మంది, యేసేపు గోత్రములో 12,000 మంది, బెన్యామీను గోత్రములో 12,000 మంది ముద్రించబడిరి. ఇశ్రాయేలీయులు 12 గోత్రాలు, ఒక్కొక్క గోత్రములో 12,000 మంది చొప్పున 12 గోత్రాలు, 12 ఇంటూ 12,000, 1,44,000. ఇశ్రాయేలీల 12 గోత్రాల్లో ఒక్కొక్క గోత్రము నుండి 12,000 మందిని ఆయన ముద్రించుకున్నాడు. అంటే ఈ ముద్రించబడినటువంటి వారందరూ ఎవరయ్యా అంటే, నంబర్ 1 వీరు ఇశ్రాయేలీయులు, వీరు అన్యజనులు కాదు. ఈ 1,44,000 మంది ఇశ్రాయేలీయులు. ఇంకా ముందుకు వెళ్దాం. ఇంకా వీరి లక్షణాలు ఏంటనేది మనకి 14వ అధ్యాయంలో కనిపిస్తాయి. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 4వ వాక్యము, వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారు. ఎవరంట? మొదటిదేమో ఇశ్రాయేలీయులు, రెండవది స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారు. అది 2వ లక్షణం.
మూడో లక్షణం ఏంటంటే స్త్రీ సాంగత్యము ఎరుగని వారు. 2 మాటలు వాడాడు. మొదటిదేమో స్త్రీ సాంగత్యము వలన అపవిత్రులు కానివారు. మళ్ళీ పక్క వచనంలో ఏమన్నాడు? అసలు స్త్రీ సాంగత్యం అంటే ఏంటో కూడా ఎరుగినటువంటి వారు అని చెప్పాడు. అది మూడవది. మొదట ఇశ్రాయేలీలు, రెండవదిగా స్త్రీ సాంగత్యం వలన అపవిత్రులు కానివారు, మూడవది అసలు స్త్రీ సాంగత్యం అంటే ఏంటో ఎరుగనివారు, నాలుగవది ఏంటంటే గొర్రె పిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు. తర్వాత 4వ లక్షణము గొర్రె పిల్లనగా యేసుక్రీస్తు వారు, యేసుక్రీస్తు వారిని వెంబడించేవారు. యేసు ప్రభు వారు ఎటు వెళితే గొర్రె పిల్ల ఎటు వెళితే అటు వెళ్ళేటువంటి వారని వాక్యం చెబుతుంది. ఆ తరువాత ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషులలో నుండి కొనబడిన వారు. 5వ వచనం వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు. ఇది 5వ లక్షణం. 6వ లక్షణము వీరు అనింద్యులు. ఈ 1,44,000 మందికి 7 లక్షణాలు ఉన్నాయని చెప్పాను. 7వ అధ్యాయంలో 1 లక్షణము, 14వ అధ్యాయంలో 6 లక్షణాలు, మొత్తము కలిపి 7 గురుతులు, 7 గుణాలు దేవుడు చెప్పాడు. పెళ్ళిళ్ళు చేసుకోకుండా సేవ చేసేవాళ్ళు ఉన్నారండి. పెళ్ళిళ్ళు చేసుకోకుండా సేవ చేసేవారిని నేను తక్కువ చేయడం లేదు, విమర్శించడం లేదు. పెళ్లి చేసుకోకుండా సేవ చేయటం మంచిదని దేవుడు కూడా చెప్పాడు. అయినంత మాత్రాన, పెళ్లి చేసుకోనంత మాత్రాన 1,44,000 మందిలో నువ్వు ఉండవు. ఎందుకు ఉండవు అంటే అనింద్యులు. నీ మీద ఏ నిందా లేదా? మీ ఊరు అడిగితే చెప్తారు నీ గురించి, మీ సంఘంలో అడుగుతారు నీ గురించి. ప్రతి మనిషికి కూడా ఏదో ఒక రకమైన నిందలు మోపబడి ఉంటారు. ఈ 1,40,000 మందికి ఏ నింద లేదంట. అనింద్యులు వీళ్ళు. వీరి నోట ఏ అబద్ధము వెతికినా చూసినా కనపడలేదంటాడు. నువ్వు 1,44,000 మందిలో ఉన్నానన్నావు, ఇంతవరకు పుట్టి ఒక్క అబద్ధం కూడా ఆడలేదా? ఈ 1,44,000 మంది అన్యజనులు కానీ వేరే వారు కానీ అవటానికి అవకాశం లేదు. ఎందుకంటే దేవుడు గోత్రాల పేర్లు చెప్పాడు, ఏ గోత్రంలో ఎంతమందిని ముద్రించాడో చెప్పాడు. వీరందరూ ఇశ్రాయేలీలే అన్న సంగతి కూడా ఆయన చెప్పేశాడు. కనుక మనం ఫస్ట్ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ 1,44,000 మంది అనేవాళ్ళు యెహోవా సాక్షులు కాదు, లేదా మరొక డినామినేషన్ వారు కాదు, ఎవరెవరో చెప్పుకునే డినామినేషన్ల వారు కాదు. మరి వీరు ఎవరు అనగా వీళ్ళందరూ కూడా ఇశ్రాయేలు ప్రజలే. ఇశ్రాయేలీలు ఎత్తబడకపోతే మరి 1,44,000 మంది ఎక్కడి నుండి వచ్చారు అన్నది ఒక అనుమానం వస్తుంది. మనం ఈ విషయాన్ని కొంచెం లోతుగా పరిశుద్ధ గ్రంథము లోపలికి వెళ్ళి ధ్యానం చేస్తే యేసుక్రీస్తు వారి జననములోనికి వెళ్ళాలి. మనం చూద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. అక్కడి నుండి 18 దాకా చదువుదాం. ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకుని కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోనూ 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించెను. మనం క్రిస్మస్ అప్పుడు ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటాం. ఇప్పుడు దీనికి 1,44,000 మందికి ఏంటి సార్ సంబంధం అంటే అది ఉండిద్ది. జాగ్రత్తగా విందాం. యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేము పట్టణానికి వచ్చారు. అప్పుడు రాజుగా ఉన్నటువంటి హేరోదు దగ్గరికి వెళ్ళారు. యూదుల రాజు పుట్టాడు, యూదుల రాజు పుట్టినటువంటి విషయాన్ని ఆ నక్షత్రము చూసి వచ్చాము, ఆ యూదుల రాజు ఎక్కడ పుట్టాడో మాకు చెప్పండి అన్నాడు. కారణం ఏంటంటే యేసుక్రీస్తు వారు యూదుల రాజు గనక, ఇశ్రాయేలీలను పరిపాలన చేయబోతున్నాడు గనక, ఆయన రాజు గనక రాజుగారింట్లో పుట్టుంటాడని రాజు దగ్గరికి వెళ్ళి అడిగాడు. హేరోదు రాజుకేమో అప్పుడు దాకా అర్థం కాలేదు. ఇదిగో యెరూషలేములో నేను రాజునున్నాను, నేను రాజుగా ఉంటే ఇంకో రాజు పుట్టడం ఏంటి? పుట్టడం గిట్టడం జరిగితే మా ఇంట్లో పుట్టాలి, నా తర్వాత రాజ్యం చేయటానికి, నా తర్వాత రాజుగా ఉండటానికి మా ఇంట్లో పుట్టాలి, కానీ ఎక్కడో పుట్టడం ఏంటి అని అప్పుడు పండితులను శాస్త్రులను పిలిచాడంట. ఆ వచ్చిన జ్ఞానులకు ఏం చెప్పాడంటే, జ్ఞానులారా ఆయన ఎక్కడ పుట్టాడో మాకు తెలియదు, మీరు వెతకండి, అడ్రస్ తెలుసుకొని నా గనక వచ్చి చెప్పారంటే నేను కూడా వచ్చి మీతో పాటు పూజిస్తానని చెప్పి జ్ఞానులను పంపించాడు. జ్ఞానులు వెళ్ళిపోయారు. జ్ఞానులు వెళ్ళిపోయి యేసుక్రీస్తు వారిని బెత్లెహేములో కనుగొని
ఆయనను పూజించి సెలవు పుచ్చుకొని హేరోదుకి వెళ్ళి అడ్రస్ చెబుదామనుకున్న టైంలో దేవుడు ఏం చెప్పాడంటే, ఇదిగో జ్ఞానులారా, మీరు హేరోద్ దగ్గరికి వెళ్ళొద్దు, మీరు మీ ప్రాంతాలకు వెళ్ళిపోండి, వేరే దారిలో వెళ్ళిపోమని చెప్పారు. అప్పుడు జ్ఞానులు ఏం చేశారంటే, రాజు చెప్పిన మాట వినడం కంటే దేవుడు చెప్పిన మాట వినాలని వాళ్ళు సైలెంట్గా వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత హేరోదుకి నిద్ర పట్టల కారణం ఏంటంటే, వారు రోమా సామ్రాజ్యానికి చెందినటువంటి వారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఎప్పుడు మేమే పరిపాలించాలి, రాజ్యము మాదే, మేమే పాలకులమని వాళ్లకు ఎదురు తిరిగిన ప్రతి వాణిని కూడా చంపి రోమన్ గవర్నమెంట్ ఏం చేస్తున్నారంటే, తిరుగుబాటు అనేది లేకుండా, ఎదురు చెప్పేవాడు లేకుండా రాజ్యాన్ని స్థిరపరచుకుంటున్న దినాలయ్యి. ఎన్ని రోజులు చూసినా ఈ జ్ఞానులు అడ్రస్ చెప్పాల. హేరోదు రాజు ఏం చేశాడంటే, ఇదిగో ఒకవేళ ఆ జ్ఞానులు నన్ను మోసం చేసి వెళ్ళిపోయారేమో, పోతే పోయారు, పోనీయండి. ఇప్పుడు యాడికి పోతాడు పుట్టినటువంటి వాడు? ఈ యోధా సామ్రాజ్యంలో ఆ దినాల్లో ఇశ్రాయేలు దేశాన్ని యోదయ అనేవాడు. యోదయాలో ఉన్న వారందరినీ, మగపిల్లలను, 2 సంవత్సరాల లోపు వారిని, అంటే ఆ పిల్లోడు ఒకవేళ 6 నెలలు ముందు పుట్టినా, 6 నెలల తర్వాత పుట్టినా, ఇంకో సంవత్సరం ఎక్స్ట్రా వేసి 2 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మగ పిల్లలందరినీ ఈ సామ్రాజ్యంలో చంపివేయమని హేరోదు ఆజ్ఞ ఇచ్చాడు. హేరోదు ఎప్పుడైతే ఆజ్ఞ ఇచ్చాడో వెంటనే హేరోదు రాజు యొక్క సైనికులు ఇశ్రాయేలు దేశాన్ని అనగా యోదయ ప్రాంతాన్ని చుట్టుముట్టి ఇంటింటికి వెళ్ళి డోర్ టు డోర్ వెళ్ళి ప్రతి ఇంటిని సర్వే చేసి 2 సంవత్సరాల కంటే తక్కువ కలిగినటువంటి మగపిల్లలందరినీ కూడా చంపేశారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, యేసుక్రీస్తు వారిని చంపేయాలి, వారు తప్ప వేరే రాజు ఉండడానికి వీల్లేదని. యేసుక్రీస్తు వారు పుట్టిన సందర్భంలో ఒక్క వ్యక్తి కోసము ఆ రాజ్యములో ఉన్నటువంటి, ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి, యోదయ ప్రాంతంలో ఉన్నటువంటి పసిపిల్లలను 2 ఏండ్ల లోపు వారందరినీ కూడా చంపమని ఆజ్ఞ ఇస్తే, వాళ్ళు దాను మొదలుకొని బెయేర్షెబా వరకు, ఆ దరి నుండి ఈ దరి వరకు మొత్తం సర్వే చేశారండి. తెలుగు బైబిల్లో ఏముందో చదువుదాం. ఇక్కడ ఏమో తెలుసా? 16వ వచనం. ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని, తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకుని కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోనూ 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించెను. ఇక్కడ వాస్తవంగా బెత్లెహేము దాని సకల ప్రాంతాలను రాశారు. హీబ్రూ బైబిల్లో ఏమనుందంటే, తీర ప్రాంతం అంతటినీ వెతికాడంట. ఇశ్రాయేలీల 12 గోత్రాలలో దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఇశ్రాయేలీల భాగాలు ఎంతవరకు ఉన్నాయో, ఎందుకంటే వచ్చేవాడు యూదుల్లో నుండి వస్తాడు కాబట్టి, యూదుల ప్రాంతం అంతా చెదిరిపోయి ఉన్నారు కాబట్టి అందరినీ వెతికి 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 ఇంటింటికి సర్వే చేయించాడంట. ఇంటింటికి మనుషులను పంపించాడంట. ఇంటింటికి సైనికులను పంపించి అందరినీ 2 సంవత్సరాల లోపు వయసు కలిగిన వారందరినీ కూడా చంపేశారండి. చరిత్రకారులు చెప్పే లెక్క ఏంటంటే 1,44,000 మంది పిల్లలు చనిపోయారంట. అయితే ఆ చంపబడినప్పుడు ఇక్కడ ఏం రాసిందో చూద్దాం. 17వ వచనం. అందువలన రామాలో అంగలార్పు వినబడెను, ఏడ్పును మహారోదన ధ్వనియు కలిగెను. ఏమండి, ఇంతమంది పిల్లలని, 2 సంవత్సరాల వయసు లోపున్నటువంటి వారిని దేశమంతా సర్వే చేసి వధిస్తే అంగలార్పు, ఏడవని ఇల్లు ఒక్కటి కూడా లేదు. రామాలో అంగలార్పు వినబడెను. ప్రతి ఇంటిలో ఏడుపే, ప్రతి ఇంటిలో దుఃఖమే, ప్రతి ఇంటిలో ఒక బిడ్డను పోగొట్టుకున్న వాళ్ళే అందరూ ఏడుస్తూ ఉన్నారంట. అందువలన రామాలో అంగలార్పు వినబడెను, ఏడుపును మహారోదన ధ్వనియు కలిగెను. ఎందుకు అంగలార్పు, ఎందుకు ఏడుపు, ఎందుకు మహారోదన ధ్వని అంటే 18వ వచనం. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందునల్లగయుండెనని ప్రవక్త అయిన ఇర్మియా గారు చెప్పాడంట. ప్రతి ఇంట్లో ఏడుపు ఉంది, ప్రతి ఇంటిలో దుఃఖం ఉంది, ప్రతి ఇంట్లో కన్నీళ్ళే, ప్రతి ఇంట్లో ఏడ్పులు పెడబబ్బలే. ఈ ఎందుకు ఏడుస్తున్నారు అంటే, రాహేలు అనగా ఇశ్రాయేలు జాతికి గుర్తు. పిల్లలను పోగొట్టుకొని రాహేలు ఏడుస్తూ ఉందని
ఇర్మియా ప్రవక్త ఇంతకు ముందు ఇర్మియా గ్రంథం 31:15 ప్రవచించాడు. ఇర్మియా గ్రంథము 31:15 యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, రామాలో అంగలార్పును మహారోదన ధ్వనియు వినబడుచున్నవి. రాహేలు తన పిల్లలను గూర్చి ఏడ్చుచున్నది, ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గూర్చి ఓదార్పు పొందనల్లకయున్నది. ఇందాక మత్తయి సువార్త 2:16 ఏ విషయాలు ఉన్నాయో ఇర్మియా ప్రవక్త చెప్పినటువంటి విషయాన్ని మత్తయి గారు ఎత్తి చూపించాడో ఇది ఒరిజినల్ ప్రవచనము. కొన్ని వందల సంవత్సరాల ముందుగానే ఇశ్రాయేలు దేశంలో జరగబోయే ఒక వధ గురించి ఇక్కడ రాశాడు. ఇంతమంది పసిపిల్లలు చనిపోతే అందులో రోగం వచ్చి చచ్చిపోవడం వేరు, యాక్సిడెంట్ జరిగి చచ్చిపోవడం వేరు. వాళ్ళు చూస్తూ ఉండగానే వాళ్ళ ఇళ్ళకి సైనికులు వచ్చి కళ్ళ ముందే లాగి పసిబిడ్డలందరినీ కూడా కత్తి చేత చంపుతూ ఉంటే ఏడుపు రాకుండా దుఃఖం రాకుండా ఎలా ఉండిద్దండి? కన్నీళ్లు రాకుండా ఎలా ఉంటాయి? అయినా దేవుడు అంటున్నాడు, ఈ ఇశ్రాయేలీయులారా, రాహేలు అంటే ఇశ్రాయేలీయులారా, మీరు ఏడవద్దు, దుఃఖపడొద్దు, కన్నీళ్లు విడవద్దు, మీరు సైలెంట్గా ఉండండి. ఈ పిల్లల విషయమై మీరు ఏడవద్దు అంటున్నాడండి. ఎందుకు ఏడవద్దు అంటున్నాడు? పిల్లలు చనిపోతే ఏడవద్దని ఎందుకంటున్నాడో కింద వచనంలో రాయబడి ఉంది. ఎందుకంటున్నాడో తెలుసా? 17వ వచనం, రాబో కాలమందు నీకు మేలు కలుగునను నమ్మిక ఉన్నది, నీ పిల్లలు అంటే చచ్చిపోయిన వాళ్ళు, నీ పిల్లలు తిరిగి తమ ద్వేషమునకు వచ్చెదరు, ఇదే యెహోవా వాక్కు. ఇశ్రాయేలీయులు ఎందుకు ఏడుస్తున్నారంటే పిల్లలు చనిపోయారు. పిల్లల విషయమై ఇశ్రాయేలీయులు ఏడుస్తున్నారు. రాహేలు అంగలార్పుకు కారణము బిడ్డలు చనిపోవటము. దేవుడు ఏమంటున్నాడు? నువ్వు ఏడవద్దు, దుఃఖపడొద్దు. చచ్చిపోయి సమాధి చేసిన తరువాత వీరు మరలా ఎలాగ వస్తారు అన్నది ప్రశ్న. ఎలాగ వస్తారు అంటే బైబిల్లో నుండి మీకు జవాబు చెప్తా చూడండి. 1 కొరింథీ పత్రిక 15:20 వచనం, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. చనిపోయినటువంటి వారిలో నుంచి లేచేటప్పుడు యేసుక్రీస్తు వారు ప్రథమ ఫలముగా లేచాడంట. ఇప్పుడు ఈ 144,000 మంది లక్షణాలు చెబుతూ వీరు ప్రథమ ఫలముగా ఉండుటకు అన్నాడు. యేసు ప్రభు ఏమో ప్రథమ ఫలమని బైబిల్ చెబుతుంది. ఈ 144,000 మంది లక్షణాల్లో కూడా ప్రకటన గ్రంథం 14వ ఏమన్నాడంటే వీరు ప్రథమ ఫలముగా ఉండుటకు. యేసుక్రీస్తు ప్రథమ ఫలం అయితే వీళ్ళు మళ్ళీ ప్రథమ ఫలం ఎట్టవుతారు? వీరు ప్రథమ ఫలముగా ఉండుటకు. తెలుగు బైబిల్లో ఇలా రాసిందండి. ఇంగ్లీష్ బైబిల్ కానీ హీబ్రూ బైబిల్ కానీ చదువుకునే వాళ్ళు మీలో ఎవరైనా కనుక ఉంటే ఇంగ్లీష్లో ప్రథమ ఫలము అనే దగ్గర ప్రథమ ఫలములుగా, ఫస్ట్ ఫ్రూట్ అని ఉండదు, ఫస్ట్ ఫ్రూట్స్ అని ఉంటుంది. మీరు ఇంగ్లీష్ బైబిల్ ఉన్న వాళ్ళు ఈ వాక్యమైనా ఒక్కసారి సరిచూసుకోండి. హీబ్రూ బైబిల్ చదివే వాళ్ళు కూడా ఒక్కసారి సరిచూసుకోండి. యేసుక్రీస్తు వారు చనిపోయి ప్రథమ ఫలముగా లేచాడు అనకుండా ప్రథమ ఫలములుగా లేచాడు. ఫలములు అంటే ఎవరు? ఇంకా వేరే వాళ్ళు ఎవరున్నారు? ప్రథమ ఫలము క్రీస్తు అని బైబిల్ చెబుతుంది. మరి ఇంగ్లీష్ బైబిల్లో హీబ్రూ బైబిల్లో ప్రథమ ఫలములు. ఫలములు అంటే ప్లోరల్, బహువచనం. ఆ బహువచనం ఎలా వచ్చిందంటే యెషయా గ్రంథము 53:8 వాక్యం, అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను, అతడు నా జనులు అతిక్రమమును బట్టి మొత్తబడెను గదా, సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను, అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? అతని తరము అంటే యేసుక్రీస్తు వారి తరం. యేసుక్రీస్తు వారి తరం అంటే ఏది? యేసుక్రీస్తు వారితో పాటు పుట్టినటువంటి వారు. ఇప్పుడు మన తండ్రులు ఉన్నారు, వారందరిది ఒక తరం. ఆ తర్వాత మనం పుట్టాం, మనది ఒక తరం. మన తర్వాత మన పిల్లలు పుట్టారు, వాళ్ళందరిది ఒక తరం. వారి తర్వాత వారికి పిల్లలు పుడతారు, వారిది ఒక తరం. ఒక్కొక్క తరము ఒక్కొక్క జనరేషన్ అన్నమాట. అంటే బైబిల్ ఏం చెబుతుంది? యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు ఆయన తరం అనేది లేకుండా పోయింది. యేసుక్రీస్తు వారి తరం ఎక్కడుంది? అందరిని చంపేశారు. ఇశ్రాయేలీల్లో యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు పుట్టిన వాళ్ళు ఎవరు లేరుగా. యేసు ప్రభు పుట్టినప్పుడు పుట్టిన వాళ్ళు అందరినీ, ఆయనకంటే కొంచెం ముందు పుట్టిన వాళ్ళని, ఆయనకంటే కొంచెం తర్వాత పుట్టిన వాళ్ళని అందరినీ చంపేశారు. యేసుక్రీస్తు సమకాలికులు కానీ యేసుక్రీస్తు పుట్టినప్పుడు పుట్టిన వాళ్ళు కానీ ఆ జనరేషన్ అన్నది ఇశ్రాయేలీయుల జాతిలో నుండి మిస్ అయిపోయింది. ఒక తరం అనేది మిస్ అయిపోయింది.
మిస్ అయినటువంటి తరము ఈ 1,44,000 మంది. ఈ 1,44,000 మందిని యిర్మీయా భక్తుడు ఏమని చెబుతున్నాడు? రాహేలుతోటి వీరందరూ మరలా నీ దేశంలోనికి వస్తారు. ఇప్పుడు 7 లక్షణాలు ఉన్నాయి కదా, చూద్దాం. వీరు ఇశ్రాయేలీలు. ఈ చిన్నపిల్లలు చంపబడిన వాళ్ళు అందరూ ఇశ్రాయేలీలా కాదా? హేరోదు ఇశ్రాయేలీల్లోనే చంపమన్నాడు కానీ అన్యుల్లో చంపమనలా. ఎందుకంటే యూదుల రాజుగా పుట్టేవాడు యూదుల్లోనే పుట్టాలి, ఇశ్రాయేలీల్లోనే పుట్టాలి. అందుకని ఈ 1,44,000 మంది ఇశ్రాయేలీలు. రెండవది, స్త్రీ సాంగత్యము వలన అపవిత్రులు కానివారు. వీళ్ళు 2 సంవత్సరాల లోపే చచ్చిపోతే ఇక స్త్రీ సాంగత్యం వలన అపవిత్రులు ఎప్పుడయ్యారు? వాళ్ళు స్త్రీ సాంగత్యం వలన అపవిత్రులు కాలేదు. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పుడే చచ్చిపోయారు, చిన్నప్పుడే చంపబడ్డారు. ఇప్పుడున్న వాళ్ళు కొంతమంది వివాహాలు లేకుండా సేవ చేసినా, పెండిండు లేకుండా ఉన్న స్త్రీ సాంగత్యము చెయ్యని వారని అందరి గురించి చెప్పలేమండి. కొంతమంది పరిశుద్ధులుగా లేరని నేను అంటల్లా. దేవుని కొరకు సమర్పించుకొని దేవుని కొరకు బ్రతుకుతూ జీవితాన్ని త్యాగం చేసి ఈ లోకంలో ఏమేమైతే ఉన్నాయో ఈ లోక భోగాలన్నీ వదిలేసి, శరీరేచ్ఛలన్నీ వదిలేసి, జీవితాన్ని దేవుడికి అంకితం చేసి, వివాహాన్ని కూడా పక్కన పెట్టి జీవించే వాళ్ళు దేవుని కొరకు లేరని నేను అంటల్లా. ఉన్నారు కొంతమంది, కానీ అందరూ పరిశుద్ధులని చెప్పగలవా? మీరు చెప్పండి. యేసుప్రభు ఏమన్నాడు? ఒక స్త్రీని మోహపు చూపుతో చూచిన వాడు అప్పుడే వ్యభిచారం చేసినట్టు అన్నాడు. ఈ 1,44,000 మంది ఎవరు అంటే, ఒకటి స్త్రీ సాంగత్యము వలన అపవిత్రులు కానివారు, అది బాగానే ఉంది. రెండోది, అసలు స్త్రీ సాంగత్యమే ఎరుగని వారంట. అంతేకాకేమన్నాడు? వీరు ప్రథమ ఫలము. క్రీస్తు ప్రథమ ఫలము ఎలాగయ్యాడో రహస్యంగా మర్మయుక్తంగా అక్కడ రాశాడు. కనుక చివరి ఇక్కడేమన్నాడు? వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు. ఇంతవరకు అబద్ధం ఆడినటువంటి ఒక మనిషిని మీరు చూపించగలరా? ఇశ్రాయేలీయుడు కానీ, మామూలు వ్యక్తి కానీ, అన్యుడు కానీ, ఏ దేశస్థుడు కానీ, నేను భూమి మీద అడుగుపెట్టి నాకు ఇంతవరకు ఒక్క చిన్న అబద్ధం కూడా ఆడలేదు. మరి వీళ్ళ గురించి ఏం చెప్తున్నాడు? వీరి నోట ఏ కపటము లేదు, ఏ అబద్ధమును కనబడలేదు, వీరు అనింద్యులు. అసలు వీళ్ళు ఏమంటానికి వీలు? మరి పసిపిల్లలు కాకుండా పెద్దవాళ్ళకి ఈ లక్షణాలు ఆపాదించడం సాధ్యమేనా? అలాంటి వాళ్ళు భూమి మీద మనకి దొరుకుతారా? ఏ జాతిలోనైనా ఉంటారా? కనుక వీరందరూ ఎవరు అంటే, యేసుక్రీస్తు వారి పుట్టినప్పుడు చనిపోయినటువంటి ఒక తరము. దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఆ ప్రాంతాల సకల ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్ళి యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు పుట్టినటువంటి ఇశ్రాయేలు జనాంగం అనేది మిస్ అయిపోయింది. ఇక వాళ్ళు లేరన్నమాట. వారిని దేవుడు మళ్ళా తీసుకొచ్చాడు. వారే ఈ 1,44,000 మంది. మీకెట్టా తెలుస్తారంటారే? వాస్తవంగా నాకు కూడా తెలియదు, నేను కూడా మీలాంటి వాళ్ళనే. ఇశ్రాయేలు దేశం వెళ్ళినప్పుడు, ఆ ఇశ్రాయేలు దేశంలో ఉన్నప్పుడు కొంతమంది యూదులు మాకు స్నేహితులయ్యారు. వారు కొన్ని విషయాలు చెప్తూ ఉంటారు. వాళ్ళు చెప్పితేనే మనకు తెలుస్తుంది. వాళ్ళు రాసినటువంటి కొన్ని విషయాలు మనకి పలానా చోట ఉందంటేనే చెప్తారు. ఇది నాకు కూడా తెలియదండి. ఒక యూదుడు హింట్ ఇస్తే దాన్ని బట్టి నేను ఈ విషయాలన్నీ మీకు చెబుతాను. మరో ప్రశ్న ఏంటంటే, అసలు ఈ 1,44,000 మందిని దేవుడు ఎందుకు తీసుకొస్తున్నాడు? వీళ్ళతో ఏం పని? చచ్చిపోయిన వాళ్ళు ఎవరో చచ్చిపోయారు, తర్వాత పరలోకం పోయేవాళ్ళు కదా. మత్తయి సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. యేసు వారితో ఇట్లా, నేను ప్రపంచ పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడైనప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనాల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. యేసుప్రభు ఏం చెప్పాడంటే, అపోస్తలులతో ఏం చెప్పే మాట, మీరేం భయపడొద్దు. నేను మరలా భూమి మీదకి వచ్చినప్పుడు, ఎప్పుడు వస్తాడు? అర్మగెద్దోను యుద్ధం సమయంలో వస్తాడు. నేను మరలా భూమి మీదకి వచ్చినప్పుడు అంత్యక్రీస్తు చేతిలో నుండి ఈ భూలోక రాజ్యాలన్నీ అఫీషియల్గా నాకు ట్రాన్స్ఫర్ అవుతాయి. భూలోకమంతా నేను పరిపాలిస్తాను. అదే 1000 ఏళ్ల పాలన. ఆ 1000 ఏళ్ల పాలనలో మీ 12 మంది 12 సింహాసనాల మీద కూర్చొని ఇశ్రాయేలీల 12 గోత్రాల వాళ్ళని పాలిస్తారని చెప్పాడు. 1000 ఏళ్ల పరిపాలనలో సంఘము ప్రపంచాన్ని పరిపాలిస్తూ ఉంటుంది. ప్రపంచములో ఉన్నటువంటి అన్యజనులను సంఘం పాలిస్తుంది. ఇశ్రాయేలీల్ని అపోస్తలులు పాలిస్తారు. సంఘానికి ఇశ్రాయేలీల మీద దేవుడు అధికారం ఇయ్యడు. వచ్చిన సంఘంలో ఎంత గొప్పవారైనా వాళ్ళ అన్యులనే పరిపాలించాలి, కానీ ఇశ్రాయేలీలను ఒక అన్యుడు పరిపాలించకూడదు. ఇశ్రాయేలీలు ప్రత్యేకమైనటువంటి వాళ్ళు, నిబంధన కలిగినటువంటి వాళ్ళు. సంఘము దిగి వచ్చినప్పుడు 1000 ఏళ్ల పరిపాలనలో దిగొచ్చినటువంటి సంఘము ఇశ్రాయేలీలను పక్కన పెట్టి మిగిలిన ప్రపంచాన్ని పాలిస్తారు. సంఘం ఇశ్రాయేలీలను ఎప్పుడూ పాలించదు.
దిగి వచ్చిన సంఘము ఇశ్రాయేలీల్ని వినాయించి మిగిలిన ప్రపంచమంతటిని కూడా పాలించింది. మరి ఇశ్రాయేలీల్ని ఎవరు పాలించాలంటే 12 మంది అపోస్తలులు పాలిస్తారు. మరి 12 మంది సరిపోతారంటే సరిపోరు కాదు. కాబట్టే ఈ 1,44,000 మందిని దించాడు దేవుడు. అది మర్మం. ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. నీ సహోదరులలోనే ఒకరిని నీ మీద రాజుగా నియమించుకొనవలెను, నీ సహోదరుడు కాని అన్యుని నీ మీద నియమించుకోకూడదు. ఇశ్రాయేలీలకు ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు మీ మీద ఒకరిని రాజుగా పెట్టుకోవాలంటే, మీ మీద ఒకరిని నాయకుడిగా పెట్టుకోవాలంటే మీరు ఇశ్రాయేలీల్లోనే ఒకరిని నాయకుడిగా పెట్టుకోండి. ఒకవేళ మీరు అడగొచ్చు, మరి అంత్యక్రీస్తు ఎట్లా అని? అంత్యక్రీస్తుకి వాళ్ళు సంధి చేస్తారు మన ఇద్దరం సమాధానంగా ఉందామని. అలాగని రాజ్యం మీరు ఎస్తేరు గ్రంథం చదివేటప్పుడు నమస్కారం చేయమంటే మొర్దెకై హామానికి నమస్కారం చేయలా. ఎందుకని? ఇతను యూదుడు, అతడు అన్యుడు. యూదులకు కాకుండా వేరే వారికి తల వంచరు, నమస్కారం చేయరు. ఒకవేళ యూదుల మీద ఒక అన్యుడిని నాయకుడిగా పెడితే మరి నాయకుడికి నమస్కారం పెట్టాలి కదా, నాయకుడికి దండం పెట్టాలి కదా. అందుకనే యూదుల మీద వేరే వారు ఉండటానికి వీల్లేదు. ఆ కారణం చేతనే మొర్దెకై హామానికి తల వంచలేదు, నమస్కరించలేదు. ఒకవేళ ఇశ్రాయేలీల మీద అన్యులను ఎవరైనా రాజుగా పెడితే, నాయకుడిగా పెడితే, అధిపతిగా పెడితే వాళ్ళు అన్యులకు నమస్కారం చేయరు. ఈ అధిపతి ఏం చేస్తాడు? నాకు నమస్కారం చేయలేదని కంప్లైంట్ చేస్తాడు. అందుకనే అన్యుల మీదే నియమిస్తాడు. ఇశ్రాయేలీలను పాలించడానికే ఈ 1,44,000 మందిని దేవుడు తీసుకొచ్చాడని యూదుల అభిప్రాయం, నా అభిప్రాయం కాదు. నేను కూడా ఎక్కడో తెలుసుకుని మీకు చెప్పడమే కదా, నాకెవరైనా చెప్తేనే మీకు చెప్పడం కదా. కనుక యూదుల అభిప్రాయం ఇది. మనోళ్ళేమో 1,44,000 మంది మేమే సార్, మా సంఘమే సార్, మేమే, మా గ్రూపే, మా డినామినేషనే. ఇవన్నీ తెలియని వాళ్ళు చెప్పే మాటలు. ఈ 1,44,000 మంది అందరూ కూడా ఇశ్రాయేలీలే. వారు గొర్రె పిల్లను వెంబడిస్తారన్నాడు. గొర్రె పిల్ల 1000 ఏండ్ల పరిపాలనలో యెరూషలేము పట్టణంలో ఉంటుంది. వీళ్ళేం చేస్తారు? యెరూషలేము పట్టణం చుట్టుపక్కల ఉండి మిగిలిన గోత్రాలను పాలిస్తారు. అంతే. ఇది మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే ఇర్మియా గ్రంథము 31:17లో రాబో కాలమందు నీకు మేలు కలుగునను నమ్మికయున్నది అంటే నమ్ము అంటున్నాడు. నీ పిల్లలు తిరిగి తమ దేశమునకు వచ్చెదరు, ఇదే యెహోవా వాక్కు. దేవుడు ఇర్మియా గ్రంథంలో ఇశ్రాయేలీలకు ప్రమాణం చేశాడు, వాగ్దానం చేశాడు. ఏమనంటే ఏ జనరేషన్ అయితే, ఏ తరమైతే మీ జాతిలో మిస్ అయిపోయిన జనరేషన్ని, మిస్ అయిపోయిన జాతిని మళ్ళా తీసుకొని మీ భూభాగం మీద అడుగుపెట్టేటట్టు చేస్తానని దేవుని వాగ్దానము నెరవేర్చడానికి, దేవుడు చేసిన వాగ్దానం నిలబెట్టుకోవడానికి ఈ 1,44,000 మందిని తీసుకొస్తాడు. అది విషయం. మీకు అర్థమైంది కదా? 1,44,000 మంది అంటే రకరకాల బోధలు చెప్తున్నారు. ఈ 1,44,000 మంది లక్షణాలు బైబిల్లో ఉన్నాయి. ఆ లక్షణాలతో సరిపోయేవాడు భూమి మీద ఎవరూ లేరు. అసలు ఏ మనిషి కూడా ఆ లక్షణాలతో సరిపోల్చడం సాధ్యపడదు. ఆ లక్షణాలు ఎవరికి సాధ్యపడతాయి అంటే ఆ పసిపిల్లలకు మాత్రమే. వారు స్త్రీ సాంగత్యము ఎరుగని, అసలు వాళ్ళకి ఆ పాపం కూడా తెలియదంట, అలా ఉండిద్దని కూడా తెలియదంట, లోకంలో విషయాలే తెలియదంట. ఎరుగని వారు. ఇప్పుడున్న వాళ్ళు అన్నీ ఎరిగిన వారే, వారు ఎరుగని వారు. కనుక ఈ 1,44,000 మంది ఇశ్రాయేలీలు ఎందుకు వస్తున్నారంటే 1000 ఏండ్ల పరిపాలనలో ఇశ్రాయేలు దేశాన్ని పాలించడానికి వస్తున్నారు. ఎందుకు వస్తున్నారంటే వాళ్ళు ఇశ్రాయేల్ దేశం మీద బ్రతకలేదు. వాళ్ళ జనరేషన్ని హేరోదు రాజు తీసేశాడు. హేరోదు రాజు కొట్టివేసిన వాళ్ళని దేవుడు తిరిగి తెప్పిస్తున్నాడు. వాగ్దానం చేశాడు కాబట్టి నిలబెట్టుకున్నాడు. వాగ్దానము చేసిన వాడు నమ్మదగినటువంటి వాడు. కనుక దేవుని బిడ్డలారా, అయితే మనము కూడా ఆ 1,44,000 మంది భూమి మీదకి వచ్చి ఇశ్రాయేలు దేశాన్ని పాలిస్తున్నప్పుడు మనము కూడా భూమి మీదకి వచ్చి మిగిలిన వారిని పాలిస్తూ ఉంటాము. ఆ ఆధిక్యతను బట్టి మనము సంతోషించుదుముగాక.
కృపగల దేవుడవు దయగల తండ్రివి వాత్సల్య పూర్ణుడవయ్యా నీవు కృపగల దేవుడవు